వెల్కమ్ బ్యాక్. పంచాయతీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అభ్యర్థులు అడ్డదారి తొక్కుతున్నారు. అయితే ఒక పక్క ఎన్నికలు జరుగుతుండగానే మరోపక్క డబ్బుల పంపిణీకి తెరలేపారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్లలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి నారాయణరెడ్డి ఇంటింటికి తిరుగుతూ డబ్బుల పంపిణీకి దిగాడు. దాంతో గ్రామస్తులు వెంబడించి నిలదీయడంతో నారాయణరెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే ఎన్నికలు జరుగుతుండగా డబ్బులు పంపిణీ చేసిన సర్పంచ్ అభ్యర్థి నారాయణరెడ్డిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు కొన్ని ద్వారా అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి, వాట్స్ అప్డేట్స్? ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు మూడో నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థులు అవినీతి అక్రమాలకు తెరలేపారు. ఎక్కడెక్కడ డబ్బులు పంపిణీ చేస్తూ అధికారులు పంపిణీ చేస్తున్న అధికారులు అని పోలీసులను చూస్తున్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇదే విషయంలో నిన్న బోత్ లో కూడా అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి డబ్బులు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులే రెడ్ హ్యాండెడ్ గా పట్టించడం జరిగింది. దాదాపు 11,000 రూపాయలను నగదును కూడా పట్టుకోవడం జరిగింది. కేసు కూడా నమోదైన జరిగింది. అది తలమడుగు మండల కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు డబ్బులు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులే పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించడం జరిగింది. తాజాగా ఈ రోజు తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్న నారాయణ రెడ్డి ఉదయం ఇంటింటికి డబ్బులు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులే తిరగబడి ఆయన అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ఎక్కడికక్కడ ఈ అక్రమాలకు పాల్పడుతున్నప్పుడు కూడా ఇటు అధికారులు కానీ ఇటు పోలీసులు కానీ చూసినట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కూడా అవినీతి అక్రమాలకు మాత్రం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తెరలేపిన పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎలాగైనా ఈ సర్పంచ్ ఎన్నికల్లో గెలవాలన్న ఏకైక ధ్యేయంతో ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మొదటి విడతలోనూ రెండో విడతలోనూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన చాలా మంది సర్పంచ్ అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు గెలవడం జరిగింది. దీంతో ఏమాత్రం తట్టుకోలేని అధికార పార్టీ నేతలు ఇలాంటి అవినీతి అక్రమ డబ్బులు పంపిణీ చేస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఎలాగైనా గెలవాలన్న దీంతో ఒక పట్టుదలతో వీళ్ళంతా కూడా ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు. అయితే గ్రామస్తులు మాత్రం ఎక్కడెక్కడ తిరగబడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ రోజు ఈ కజ్జర్ల మండలంలో తలమడుగు మండలం కజ్జర్ల కూడా ఈ సర్పంచ్ అభ్యర్థి ఎల్మ నారాయణ రెడ్డి ఇంటింటికి డబ్బులు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకోవడం జరిగింది. యువకులు నిలదీయడం జరిగింది. డబ్బులు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి గట్టిగా నిలదీయడంతో పారిపోయిన పరిస్థితి కనిపించింది. ఎక్కడికక్కడ అధికారులు మాత్రం వీరిపై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని ఎల్మ నారాయణ రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ప్రధానంగా గ్రామస్తులు ఓటర్లు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆల్ రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.